శ్రీశైల మల్లికార్జున స్వామి వారి కళ్యాణంలో ఒక అద్భుతమైన విశేషం ఉంది. ప్రతి ఒక్కడి హృదయములో 8 దళాల హంస ఉంటుంది, 8 దారులున్నటువంటి శ్రీశైల క్షేత్రం ఉంటుంది. ఒక్కో దళమునందు ఒక్కొక్క రకమైనటువంటి భావనలు మనకి పుట్టుకుంటూ వస్తాయి. అలా అవన్నిటినీ దాటి ఎవడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడో వాడు భ్రమరములాగా, అమ్మవారి పేరు భ్రమరాంబిక, ఆ కింద ఉండేటటువంటి పుష్పమే ఆ మల్లినాథుడు. ఆ మల్లినాథుడు అనేటటువంటి పుష్పములో ఉండే మకరందాన్ని, ఈ భ్రమరాన్ని ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళు వెళ్ళి ఆ బ్రహ్మానందం అనేటటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తారయ్యా. అందుకని శ్రీశైలం అంత మహాత్మ్యమైంది. ఈ అష్టదళ హృదయంలో కర్ణికయందు పరమేశ్వరుడుంటాడు. ఎవడు ఆ కర్ణికయందు హంసని తీసుకొని వెళ్ళి నిల్చోబెడతాడో, ఈ బుద్ధిని అక్కడ ప్రతిష్ఠితం చేస్తాడో వాడు జీవన్ముక్తుడవుతాడు అని చెప్తారు. కాబట్టే సిద్ధులు, సాధ్యులు అనేక మంది ఆ శంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పినట్టుగా యోగ తారావళిలో శంకరాచార్యుల వారు చెప్తారు, ఇంత అద్భుతమైన ప్రదేశం, ఇక్కడే నేను సమాధి పొంది నా శరీరాన్ని ఇక్కడే వదిలిపెడితే ఇంతకంటే అదృష్టం ఏముంటుంది అని కైలాసంలో తన శరీరాన్ని సహితం వదిలిపెట్టడానికి సంసిద్ధమైనటువంటి మాటని చెప్పినటువంటి వారు ఆదిశంకర్లు. అంత మహత్తరమైనటువంటిది ఈ శ్రీశైలం. సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రప్రథమంగా భూమి మీదకి వచ్చినటువంటి ప్రదేశం ఈ శ్రీశైలం. అమ్మవారు, అయ్యవారు సుబ్రహ్మణ్య స్వామిని వెతుక్కుంటూ వచ్చినటువంటిది. అంటే మూలాధార క్షేత్రంలో ఉండే కుండలిని శక్తిని కైలాసం నుంచి వచ్చి వెతుక్కుంటూ ఆ కుండలిని జాగరూకం చేసి అనేకమైనటువంటి షట్ ప్రదేశాలలో ఒక్కొక్క చక్రాన్ని కుండలిని దాటిచ్చి యోగ సాధనకి మూలమైనటువంటి మూలాధార క్షేత్రము నుండే యోగ శక్తిని చూపించినటువంటి దివ్యమైన ప్రదేశం. కాబట్టే ఆ శ్రీశైల మల్లికార్జునుడికి ఇంత వైభవంగా మనం చేసుకుంటున్నాం. అందరూ చెప్పండి, హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, హర హర హర.